హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ కట్ లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చక్కటి సీదా సాదా ఒక వెజ్ భోజనాన్ని ఆస్వాదించబోతున్నాం. అది ఎక్కడ అంటారా? ఇది వచ్చేసరికి విజయవాడ నుండి దాదాపుగా 15 కిలోమీటర్ల దూరంగా ఉన్న తుళ్ళూరులోని ఒక హోటల్ అనమాట. అన్నట్టు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మా బావది ఒక హోటల్ ఉందన్నమాట. ఆ హోటల్తో పాటు వాళ్ళు క్యాటరింగ్ కూడా చేస్తూ ఉంటారు. బిర్యానీ చేస్తే ముస్లింలు కూడా పనికిరారనమాట, అంత బాగా చేస్తారు. సో కావాలంటే క్యాటర్కి దీనికి సంప్రదించగలరు. విజయవాడ టు తుళ్ళూరు దారి చాలా చాలా ఆహ్లాదంగా చాలా బాగుంటుంది. విజయవాడ నుండి తుళ్ళూరుకి వెళ్ళే దారిలో మనకి మంత సత్యనారాయణ గారి పెద్ద ఆశ్రమము, ప్రభుత్వం సంబంధించిన పెద్ద పెద్ద కట్టడాలు అన్నీ మనకి కనిపిస్తుంటాయి. ఆంధ్ర ఇంత డెవలప్ అయిందో అనిపిస్తుంది. పెద్ద పెద్ద రోడ్లు. ఒకసారి సరదాగా ఆదివారం పూట అట్లా వెళ్ళొస్తే మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ హోటల్ వచ్చేసరికి తుళ్ళూరులోని సాయిబాబా గుడి పక్కనే ఉంటుందన్నమాట. సో వీళ్ళు మ్యాక్సిమం కట్టెల మీదే వండుతూ ఉంటారనమాట. హోటల్ పేరు వచ్చేసరికి అక్షయ లక్ష్మి భోజనశాల అనమాట. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ 2 రకాల భోజనాలు దొరుకుతాయి అనమాట. సో చూసారా, ఇట్లా సాయిబాబా గుడి పక్కన ఇట్లా రాగానే మనకు వస్తాయి. ఇక్కడ అన్ని కట్టెలు పెట్టిన్నారు చూడండి. గ్యాసులు దొరకనప్పటి నుండి కట్టెలనే ప్రిఫర్ చేస్తానంట. ఎన్ని కిటికీలు ఉన్నాయి చూసారా. ఈ హోటల్ యజమాని మామూలుడు కాదు, అసలు ఒక ఇంజనీర్లా కనిపించాడు నాకైతే. ఇతని దగ్గరుండి కట్టించుకున్నా అంట. వర్షం పడకుండానే నీళ్ళు అట్లా పడుతూ ఉన్నాయి. ఏంటబ్బా ఇదని చెప్పి నేను అడిగాను ఆయన్ని. అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఇది రేక్ షెడ్ కదా, మనకి ఏసీ పెట్టినా ఆగదు, అందుకని ఏంటంటే పైన చిన్న చిన్న వాటర్ పైపులు పెట్టించి వాటర్ని అట్లా వదులుతున్నారంట. అంటే కరెక్ట్గా చెప్పాలంటే డ్రిప్ ఇరిగేషన్ టైప్ అనమాట. రేక్ షెడ్ మీద నుండి నిదానంగా వాటర్ చుక్కలు చుక్కలుగా వదులుతూ ఉన్నారనమాట. దీనివల్ల ఏంటంటే ఎండ ప్రభావం తక్కువగా ఉంటుంది. లోపల ఏసీ పెట్టారా అన్నంత చల్లగా అయితే నాకు అనిపించింది. సో అందుకని ఇక్కడ చక్కగా ఉందన్నమాట. సో ఇన్ని కిటికీలు అన్నీ పెట్టించారు, గాలి వస్తూ కరెంట్ ఉన్నా లేకపోయినా చక్కగా ఉంటుంది, వెలుతురు ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఏదో పెళ్ళికి ఈ బల్లలు వేసి ఇక్కడ భోజనాలు అయితే వడ్డిస్తూ ఉన్నారు. వండిన ఐటమ్ అన్నీ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ హాట్ బాక్స్లో వండిన ఐటమ్ మనం తినేదాకా కూడా వేడిగా వడ్డించాలి. హాట్ బాక్స్లో ఖర్చు అయినా సరే తెచ్చి ఈయన పెట్టాడనమాట. సో భోజనం ఖరీదు వచ్చేసరికి ఇక్కడ 100 రూపాయలు అనమాట. ఈరోజు ఐటమ్స్ ఏమేమి వడ్డిస్తున్నారో మనం చూద్దాం ఒకసారి. అయితే రోజు ఐటమ్స్ మారుతూ ఉంటాయి. ఓకే సార్. టమాటో కర్రీ. ఓహో సూపర్. క్యాబేజ్ ఫ్రై. ఓకే సార్. క్యాబేజ్ క్యారెట్ ఫ్రై. గోంగూర చట్నీ. యథావిధిగా మనం హోటల్ ఓనర్ గారితో మాట్లాడామన్నమాట. ఇట్లా కాగితం ప్లేట్లో కంటే మీరు అరిటాకో ఇస్తరాకో వాడితే చాలా బాగుంటుంది. పైగా పల్లెటూరు కాబట్టి మీకు వాటిని డిస్పోజ్ చేయడం కూడా పెద్ద ఇబ్బంది ఉండదని చెప్పి చెప్పాము, గమనిస్తామని చెప్పి ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది అనమాట. సో మన ప్లేట్లోకి అన్ని ఐటమ్స్ అయితే రావటం జరిగింది. పప్పు, క్యాబేజీ మరియు బఠానీ, ఒక గుజ్జు కూర, చిప్స్లు అవన్నీ మనకి వేయటం జరిగిందనమాట. అన్ని ఐటమ్స్ కూడా ఇప్పుడే వండారా అన్నట్టు వేడిగా ఉన్నాయి. ఫ్రై ఐటెంలోకి వచ్చేసరికి క్యాబేజీ, బఠానీ మరియు క్యారెట్ ఫ్రై అన్నమాట. క్యాలీఫ్లవరు, క్యాబేజీ, బఠానీ పులుసు కూర మనకి ఇవ్వటం జరిగిందనమాట. వేడిగా ఉంది. అసలు అయితే ఇందులో ఒక చిన్న చపాతీ ఉంటే సూపర్గా ఉంటుంది. అసలు కర్రీ ఒకసారి తిని చూద్దాం. బ్రహ్మాండంగా ఉంది. అసలు ఈ కర్రీలోకి పుల్కాల్లో కానీ చపాతీ కానీ అంటే మామూలుగా 10 పుల్కాలు తినేయచ్చు అనమాట. అంత కర్రీ రుచికరంగా ఉంది. రైస్ కూడా చాలా మంచి క్వాలిటీ వాడతారంట. అన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి, గ్యాసుల రేట్లు కూడా పెరిగిపోయినాయి. అయినా సరే మేము రేట్లు ఇప్పటిదాకా పెంచలేదు, గిట్టుబాటు కొంచెం కష్టంగా ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. వండిన దాంట్లో కొంచెం మిగిలిపోయినా సరే వాళ్ళకి నష్టం అనేది రావటం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఊరు అనేది కొంతమంది ఇక్కడ వచ్చే వర్కర్స్ మరియు లోకల్ పీపుల్ మీద ఆధారపడి ఉంటుందంట. సో ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయంట. చేపల పులుసు, బిర్యానీ, చికెన్ కర్రీ ఇవన్నీ ఉంటాయి. కావాలంటే మీరు కూడా ఇక్కడ వచ్చి ట్రై చేయొచ్చు. ఇప్పుడు దాకా నేను తిన్న ఈ కర్రీ కానీ ఫ్రై కానీ ఎట్లా ఉన్నాయంటే, ఎక్కువ కారం లేకుండా లైట్గా మైల్డ్గా కారం, అంటే ఎక్కువ కారం వాడకుండా, ఎక్కువ మసాలా లేకుండా ఆ కూరగాయలతోనే రుచి తెప్పించడానికి ప్రయత్నం చేశారంట. ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే, ఎక్కువ స్పైసెస్ వాడకుండా మనం లైట్గా మనం కలర్స్ ఏమీ వాడకుండా
మొత్తం ఆరోగ్యకరమైన ఆహారాన్ని మేము అందించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈయనైతే చెప్తున్నారు. మనం ఇక్కడ రోజు వచ్చి తిన్నా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు, చక్కగా తినొచ్చు, 2 పూట్ల తినొచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఎటువంటి ప్రిజర్వేటివ్ కలర్స్ కానీ మొత్తం మసాలాలు కానీ వాడం మేము, ఏం వాడినా సరే మేమే ప్రిపేర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఇన్ని చెప్తున్నారు కదా, మీరు అరిటాకో ఇస్తరాకో వాడండి, చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అతి త్వరలో వీళ్ళు అరిటాకో లేక ఇస్తరాకో షిఫ్ట్ అయితే మనకు కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదివరకైతే కూరగాయలన్నీ కూడా చుట్టుపక్కల నుండి పొలాల నుండి సేకరించేవాళ్ళంట. అయితే ఇప్పుడు మార్కెట్కి అంటే రైతు బజార్కో లేక మార్కెట్కో వెళ్ళి తెచ్చుకుంటున్నాం అని చెప్పి చెప్తున్నారు అనమాట. పప్పు అయితే బ్రహ్మాండంగా ఉంది, తోటకూర పప్పు అసలు కమ్మగా ఉందన్నమాట. ఉప్పు కూడా కరెక్ట్గా ఎంత ఉప్పు సరిపోద్ది అంత ఉప్పు, కారం లైట్ కారం, అసలు చాలా బాగుంది. ఇదైతే రసం అన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం రసం రుచి చూద్దాం. రసంలోకి క్యాలీఫ్లవర్ గుజ్జుకూర ఉంది చూడండి, నంచుకొని తింటే బ్రహ్మాండంగా ఉంది. సాంబార్ అయితే చాలా వేడివేడిగా చక్కగా ఉంది. సాంబార్లోకి అప్పడం అయితే చాలా బాగుండేది. అయితే ఈ చిప్స్ లాంటివి వేశారు, బాగానే ఉంది. అసలు చూడండి, సాంబార్లో క్యారెట్, ములక్కాయలు అన్నీ వేసి కాచిన ఈ సాంబారు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫైనల్గా మనం పెరుగుతో ముగించబోతున్నాం. పెరుగు చూడండి చక్కగా గిన్నెలో ఇచ్చారు, కావాలంటే ఇంకా వేస్తారంట. సో ఎట్లాగో పల్లెటూరు కాబట్టి పెరుగు చాలా బాగుంటుంది. ఇప్పుడు దాకా మనం రుచి చూసిన ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది, పెరుగు కూడా కమ్మగా ఉంది. ఇటువంటి మంచి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.